మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలి. స్వామివారిని కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దేవుణ్ణి ప్రార్థించాలి. మనం దేవుణ్ణి చూడాలి. దేవుని దివ్యమంగళ స్వరూపం మనం మన మనసులో ముద్రించుకోవాలి. దేవుణ్ణి మీరేం ప్రార్థించుకుంటారో అది ప్రార్థించుకోండి. దేవుణ్ణి ప్రార్థించుకున్న తర్వాత గుడి బయటికి వచ్చిన తర్వాత గుడి మండపంలో కాసేపు కూర్చోవాలి. సహజంగా అందరూ ఏం చేస్తుంటారు, దర్శనం అయిపోయింది పదండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాదు, గుడి మండపంలో కూర్చొని కళ్ళు మూసుకొని భగవంతుని ఎలా దర్శించాము ఆ స్వరూపాన్ని మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకొని ఆయన్ని ఈ విధంగా ప్రార్థించాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వరా. దీని అర్థం ఏంటంటే, అనాయాసేన మరణం, నాకు నొప్పి కాని బాధ కాని లేని మరణాన్ని ప్రసాదించు. వినా దైన్యేన జీవనం, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని నొప్పించకుండా, ఎవరికి తలవంచకుండా, ఎవరిని యాచించకుండా, ఎవరికి చులకన కాకుండా ఉండే జీవితాన్ని నాకు ప్రసాదించు. దేహాంతే తవ సాయుధ్యం, నా మృత్యువు నా దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను దర్శించుకునే విధంగా నాకు వరమివ్వు. ఈ 3 వరాలు నాకు ప్రసాదించు తండ్రి అని మనం ఆ భగవంతుని ప్రార్థించాలి. ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ అందరూ నేర్చుకొని మనం దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం అయిన తర్వాత గుడి మండపంలో కూర్చొని ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. నమస్కారం.